తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. గేమ్ చేంజర్ సినిమాపై విషం కక్కే వెధవలు మొండలు అనకూడదుగా తప్పు, కానీ అంత బాధ అనిపిస్తుంది. అంత భయంకరంగా విషం కక్కుతున్నారండి. కానీ చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా చూసి ఆనందపడి తిడుతున్నారు. ఎందుకు ఇంత మంచి సినిమాకి బాగుండలేదని, చండాలం అని అంటున్నారని వాళ్ళు అంటుంటే చాలా అసలుకి విలేకరులు యూట్యూబ్ వీడియోలు అడుగుతుంటే వాళ్ళు సమాజంతో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఒక అమ్మాయిని ఒకడు అడిగాడు, ఈ సినిమా బాగుండలేదు కదా అని అంటున్నారు కదా అంటే, వెళ్ళి పుష్ప చూడమని చెప్పింది. అంత చక్కగా చెప్పింది అమ్మాయి సమాధానం. కొంతమంది అయితే నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఈ గేమ్ చేంజర్ సినిమా రెండో రోజు సుమారుగా ఒక 100 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో కానీ, తమిళంలో కానీ, మలయాళంలో కానీ, కన్నడంలో కానీ, ఓవర్సీస్లో కానీ సినిమా అద్భుతంగా మొదటి రోజుతో పోటీపడి రెండో రోజు కూడా అంత మంచి కలెక్షన్స్ రాబట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ డే బెనిఫిట్ షోలు ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ షోకి 600 రూపాయలు చెప్పిన ఆ బెనిఫిట్ షోలు చాలా షోలు పడినాయి. ఆ షోలు లేకపోవడం వలన తర్వాత ఆటలు కూడా మొట్టమొదటి రోజు 6 ఆటలని రెండు రోజు కూడా ఆటలు తగ్గడం వలన కలెక్షన్లు కొంచెం తగ్గినాయి, కొంచెం బాగా డ్రాప్ కనిపించినాయి. అంటే ఫస్ట్ డేతో పోస్తే రెండు రోజు ఎలాగో తగ్గుతాయి అనుకోండి, కానీ ఎక్కడ సినిమా కలెక్షన్లు ఎక్కడ కాంప్రమైజ్ ప్రతి 80% ఆక్యుపెన్సీతో ఈ పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, సినిమాల్స్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లో బ్రహ్మాండంగా షోలు ప్రదర్శించబడుతుంది. జనం బాగా చూస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా వచ్చి చూస్తున్నారు. అది గొప్ప విషయం అన్నది. తర్వాత మన తెలంగాణ హైకోర్టు ఆర్డర్ వలన రేపు 16 నుంచి తెలంగాణలో రేట్లు తగ్గించబట్టే, వాళ్ళు పెంచింది కూడా ఏమి లేదు రేట్లు. మన ఆంధ్రతో పోలిస్తే తక్కువ పెంచారు. మరి అదే పుష్ప సినిమాకి తెలంగాణలో, ఆంధ్రాలో ప్రీమియర్ షోలకి 1300 రూపాయలు షో అండి, ప్రీమియర్ షో. ఇక్కడ గేమ్ చేంజర్ 600 రూపాయలు, అంతే డబుల్ కన్నా ఎక్కువ. అంత చేస్తే వాళ్ళకి వచ్చింది కలెక్షన్లు వచ్చినాయి. గేమ్ చేంజర్ కలెక్షన్లు వస్తే ఏడుపు రాలేదు అంటే వీళ్ళ సినిమాలకే వస్తాయి కలెక్షన్, ఎవరి సినిమాలకి కలెక్షన్ రావు వీళ్ళకి. ఎంత తప్పుడు ఏదో చూడండి. వీళ్ళకే కలెక్షన్లు వస్తాయి, వీళ్ళ సినిమాలే చూస్తారు, వేరే సినిమాలు కలెక్షన్ రావు. రాయరు, రాస్తే తప్పుడు ఫేకు, వీళ్ళు పెద్ద పోటుగాళ్ళు. అంత చెప్తున్నా కదండి. ఇంత చెత్త ఎదవల్ని, చెత్త ముండల్ని ప్రపంచంలో ఎక్కడ చూడడం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న దౌర్భాగ్యం అదే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటేనే ఇలా ఏడుస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ, రామచరణ్ సినిమాలు వస్తే ఇలా ఏడుపు మొదలు పెడతారు. అంతకుమించి ఏమి లేదు. వాళ్ళ బతుకంతా ఏడుపు ఏడుపు ఏడుపు. తెలంగాణలో 16 నుంచి రేట్లు తగ్గిస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ న్యాయమూర్తుల్ని, హైకోర్టు న్యాయమూర్తులు కోరేది ఒకటే, మీరు ఏదో ప్రయోజనాలు వ్యాఖ్యంగా తీసుకుని ఈ సినిమాకి రేట్లు ఇన్ని రోజులే మార్చాలని, తక్కువ ఇన్ని రోజులు ఉంచకూడదని, ఇలా ప్రజలు నష్టపోతారని చేస్తున్నారండి. మీకు చాలా నమస్కారాలు న్యాయమూర్తులకి. మిమ్మల్ని కోరేది ఒకటే అండి, ఆ ప్రయోజన వ్యాఖ్యం కింద తీసుకుని మీరు థియేటర్లో అమ్ముతున్న పాప్కార్న్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు విలువ చేసే పాప్కార్న్ 200 రూపాయలు 300 రూపాయలు అమ్ముతున్నారండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు తీర్పు ఇవ్వండి దయచేసి. వాటి కూడా తగ్గించండి. ప్రతిదీ థియేటర్లో అమ్మే ప్రతి వస్తువు 3 రెట్లు 4 రెట్లు విలువతోటి అమ్ముతున్నారండి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అది తినేది కూడా ప్రజలేనండి. న్యాయమూర్తులు గారు గమనించండి దయచేసి. ప్రయోజన వ్యాఖ్యం తీసుకుని వాటిని కూడా తగ్గించండి. అలాగే ఒక్క మెగా ఫ్యామిలీ హీరోలకే మాత్రం కాకుండా మిగతా హీరోలకు కూడా తగ్గించండి దయచేసి. తగ్గిస్తే వాళ్ళు అట్లా విర్రవేగరు. మా హీరోకి ఎంత వచ్చింది, మా హీరోకి ఎంత వచ్చిందండి. మీరు న్యాయం అందరికి ఒకలాగా ఉండాలండి. అదే మా పవన్ కళ్యాణ్కి కోరుతారు. ప్రతి న్యాయం అనేది ఒకటి, ఎవరికైనా ఒకటే. అందుకనే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు 600 రూపాయలే పెంచారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో.
నేను చెప్పేది కూటమి న్యాయమూర్తులకి, మీరు కూరగాయల ధరలు కావచ్చు, సరుకుల ధరలు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, మీరు స్థిరమైన తీర్పు ఇచ్చి ఈ రేట్లు కూడా తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. తెలుగు పిల్లరా గమనించండి, మన గేమ్ చేంజ్ సినిమా రోజు రోజుకి మౌత్ టాక్తో దూసుకుపోతుంది. ఎవరైనా సరే ఈ యదవులకి చెప్పండి, ఛాలెంజ్ చేయండి. గూగుల్కి వెళ్ళమనండి, బుక్ మై షో కొట్టమనండి, లేదా ఇంకేదైనా యాప్ కొట్టుకోమనండి, థియేటర్కి వెళ్ళమనండి. ప్రతి షోకి ఆక్యుపెన్సీ 80% ఆక్యుపెన్సీ, అంతమంది బుక్ చేస్తున్నారు. ఖచ్చితంగా షో టైంకి మిగతా కూడా అయిపోతాయండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే కారణం అదేనండి. వీళ్ళకేమో ఫేక్ యూస్ చేసుకుంటారు, ఫేక్ కలెక్షన్ చేసుకుంటారు. మనం నిజంగా వేసినా కూడా చూడలేరు, కళ్ళు బయలు గమ్ముతూనే నమ్మరు అని చెప్తారు. కనుక ఇటువంటి నీచ నిక్కుష యదవులకి చెప్పుతో కొట్టినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రేక్షకులండి ఒక మంచి సినిమాని చంపేస్తున్నారు, ఒక మంచి సినిమాకి ఒక చెడు టాక్ తెస్తున్నారని ప్రజలు స్వచ్ఛందంగా అటు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎవరైతే విషయం చెబుతున్నారో వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా చెప్పుతో టప్ప కొట్టి రిప్లై ఇచ్చి వాళ్ళకి నోరెత్తకుండా మొత్తం తగ్గిపోయినాయి. ఫస్ట్ డే ఎంతమంది ఇచ్చారో సెకండ్ డేకి సగం తగ్గినాయి, ఇప్పుడైతే మొత్తం పోయారు. ఎందుకంటే సినిమా చూసిన ప్రేక్షకులు అంత భయంకరంగా పోరాటం చేస్తున్నారండి. ఒక మంచి సినిమాకి ఇంత మంచి సినిమా కాపాడాలని ఆ ప్రజలకి అనుకుని ఈ సినిమాని కాపాడి శంకర్ గారు నిజంగా శంకర్ గారికి ఈ సినిమా ఎంత గొప్ప సినిమా తీసినందుకు వారికి తమ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. నేను ఒకటే కోరుతున్నాను, ఇటువంటి మీరు ఏమంటారు సినిమా చూసి మీ మంచి మనసుతో ఆదరించిన సోదరి మనందరికీ నా ధన్యవాదాలండి. జై జనసేన, జై హింద్.